చాలా రోజుల తర్వాత ఈరోజు సేమియా పాయసం చేసుకున్నాను. ప్లస్ ఎగ్ పొడి ఫ్రై చేశాను. ఫ్రెష్గా నెయ్యి చేశాను కదా, అందుకు సేమియాల పాయసం తినాలనిపించింది. అందులో సగ్గుబియ్యం కూడా వేశాను. సగ్గుబియ్యం వేస్తే మంచిది. ప్లస్ ఎండాకాలం వచ్చింది కదా, రోజు తిన్నా మంచిదే, అంత మంచిది సగ్గుబియ్యం. ఇది మన యూరిన్కి ప్రాబ్లం రాకుండా అనమాట ఈ సగ్గుబియ్యం. సో ఎన్నిసార్లు రోజుకి ఒకసారి తింటే చాలు, మరీ కాదులే. ఇది మనకి విరోచనాలైనా ఎలాగో ఉన్నా తింటే చాలా మంచిదన్నమాట. సో ఎప్పుడు బెల్లం వేస్తున్నాను కదా, అందుకు ఈసారి నేను పంచదార వేసాను. బెల్లం ఎప్పుడు తిన్నా మంచిదే, కానీ ఎందుకో పంచదార వేయాలనిపించింది, వేసేసా. సో డ్రై ఫ్రూట్స్ ఎలాగ ఇంట్లో ఉన్నాయి, నెయ్యి కూడా ఉంది కాబట్టి ఫ్రెష్ నెయ్యి మంచిగా కట్ చేసి ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి దోరగా వేయించాలి. అలాగ కలిపితే చూడండి, నా ఫేవరెట్ స్వీట్ అయిపోయిందనమాట. చాలా చిక్కగా వచ్చింది. ఇలా ఉంటే ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. సో ఫ్రెండ్స్, నేను ఎలా చేశానో అలాగే ట్రై చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియోస్ నేను ఇలాగే చేస్తాను కదా, నా వీడియోస్ నచ్చితేనే చాలామంది కామెంట్ చేస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసేళ్ళు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. రోజులో ఒక్కసారి అయినా స్వీట్ తింటే వావ్, కడుపుకి ఎంత ఆనందమో, అది కళ్ళకి ఎంత ఆనందమో, కడుపుకి అంత నిండుతనం అనమాట. అందుకు రోజుకి ఒకసారి ఏదో ఒక స్వీట్ తింటాను. సో స్వీట్ తిన్న తర్వాత ఈరోజు ఎగ్ ఫ్రై చేయమన్నారు. సూపర్గా కుదిరిందనమాట. చిన్నగా ఫస్ట్ నేను ఎగ్ ఫ్రై చేస్తే ఇలా కలవాలి అన్నంలో. ఒక్కోసారి కలవదు, కానీ నేను చేసిన ఎగ్ ఫ్రైని మీరు ట్రై చేయండి. ఎంత బాగా కలిసిందంటే ప్రతి ఒక్క ముద్దకి కలిసింది, ఒక్కొక్క ముద్దకి కూడా చాలా బాగుంది. సో నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్. చిన్నగా తరుముకున్నాను పచ్చిమిర్చిను, ఉల్లిగడ్డ ముక్కలు. ఇప్పుడు ఉల్లిగడ్డలు కేజీకి అది 100 రూపాయలకి 4 కేజీలు ఇస్తున్నారు. సో ఎలాగైనా తినచ్చు మనం, కొంచెం తక్కువ రేటుకే వస్తున్నాయి కాబట్టి. సో అవి కొంచెం దోరగా అయిన తర్వాత ఎగ్స్ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 4 వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసాను. ఇలా చూడండి ఎంత బాగా విడివిడిగా వచ్చేసినాయన్నమాట ముక్కలు కూడా, దేనికి కలుసుకోలేదు. చూడండి ఎంత బాగా కుదిరిందో. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా బాగా కుదిరిందనమాట. పొద్దునే ఇప్పుడు కాదు.